జీవీఎంసీ బడ్జెట్ ఏటా 4,000 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రజలు చెల్లించిన ఆస్తి పన్ను అక్షరాల 620 కోట్లు. కానీ జీవీఎంసీ ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో మజ్జిగ ఇవ్వకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. విశాఖ నగరంలో అన్ని జోనల్ కార్యాలయాల పరిధిలో జీవీఎంసీ అధికారులు కాంట్రాక్టర్ల ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాంతాల్లో హరితాశ్రయాలు సైతం ఏర్పాటు చేశారు. చలివేంద్రాలకి నీటి సరఫరా విభాగం ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది గతంలో కన్నా ఎక్కువగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు దాహార్తి తీర్చుకోవడం కోసం షరబత్, చెరుకు రసం, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి పానీయాలు సేవిస్తున్నారు. ఘనత వహించిన జీవీఎంసీ అధికారులకు చలివేంద్రాల్లో మజ్జిగ ఇవ్వాలన్న తలంపే రాకపోవడం కలకలం రేపుతోంది. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు ఎంతో నయమనే చెప్పాలి. ఇప్పటికే పలు సంస్థలు కొత్త వెంకోజీపాలెం, కలెక్టరేట్, ద్వారకానగర్, అక్కయ్యపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, పెద్దవాల్తేరు వంటి ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. దీంతో ఎండబాధ నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. జీవీఎంసీ ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో ప్రజలు మంచినీరు తాగకపోవడంతో సాయంత్రం పూట అక్కడ సిబ్బంది మంచినీరు వృధాగా రోడ్డుపై పారబోస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలోని ప్రజలు నిత్యం పలు పనుల మీద వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. కానీ పలు ప్రాంతాల్లో ఇప్పటికీ సిటీ బస్ షెల్టర్లు లేవు. మరోవైపు ప్రయాణికులు ఎండలు భరించలేకపోతున్నారు. దీంతో హరితాశ్రయాలు ఇలాంటి చోట్ల ఏర్పాటు చేస్తే సిటీ బస్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడతాయనే చెప్పాలి. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, జగదంబ సెంటర్, బొల్లయ్య కళాశాల, పూర్ణ మార్కెట్ వంటి బస్ షెల్టర్లు లేని రద్దీ బస్టాప్ ప్రాంతాల్లో హరితాశ్రయాలు వెంటనే ఏర్పాటు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. నా పేరు రవి అండి. చిన్న చిరుద్యోగిని. ఇలాగ పెట్టడం వల్ల అందరూ వృధా అయిపోద్ది. గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది కాబట్టి పన్నుల రూపంగా మజ్జిగ ఇలాంటివి పెడితే కొంచెం ఎండ బాగా ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ మజ్జిగ పెడితే కొంచెం వాళ్ళు కూడా శుభ్రంగా తాగుతారు, వేస్ట్ అవ్వకుండా ఉంటుందని నా అభిప్రాయం చెప్తాను. సాయంత్రం పూట వాటర్ మిగిలిపోతే వంపియడం తప్ప ఉపయోగం లేదు. అదే మజ్జిగ అనుకోండి అందరూ తాగుతారు, అందరూ శుభ్రంగా ఈ ఎండకి అందరికీ మంచి జరుగుతుందని నేను భావిస్తాను.